అందరికీ నమస్కారం. మనము ఒకసారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద జరుగుతున్నటువంటి ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో, దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఏదో కొంతమంది కేసులు పెట్టారని చెప్పి నడుస్తుంది. అది మనం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం లేదు. కానీ ఎక్స్‌లో కొన్ని పోస్టులు చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఏది జరిగినా సరే 2, 3 వర్గాలుగా విడిపోయి ఎవరికి సంబంధించింది వాళ్ళు చెప్పేసేసి అందరినీ కూడా కన్‌ఫ్యూజ్ చేసేస్తారు. అసలు తప్పేంటి అనేది తెలియకుండా. సో, మనం కొంచెం దీన్ని సాఫ్ట్‌గా ఆలోచించి చూద్దాం అసలు ఏం జరుగుతుందని చెప్పి. ఓకేనా? ముఖ్యంగా ఎక్స్‌లో ఏది పోస్టులు పెట్టారో వాటిని కూడా ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇది కొనతం దిలీప్ గారంట. ఆయన ఏం పెట్టారంటే ఒక్క క్షణము. యాహ్! ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేకపోవచ్చు. కానీ ఆయన వ్యక్తం చేసే హక్కును మాత్రం పూర్తిగా సమర్థిస్తానని చెప్తున్నారు. అర్థమైందా? అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ చెప్పే హక్కుని సమర్థిస్తారంట. ఒక టీవీ చర్చలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టడం, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే ఆయన హక్కు ఉంది నాగేశ్వరరావు గారికి, ఆ హక్కుని నేను సమర్థిస్తున్నాను. రెండోది ఏంటి, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి గొడ్డలి పెట్టు అని చెప్పారు. ఓకేనా? తర్వాత ఇక్కడ పైన విజయ్ కుమార్ గారు అని ఉన్నారు. ఆయన ఐఏఎస్ రిటైర్డ్ అనుకుంటాను. నమస్కారం సార్ విజయ్ కుమార్ గారు. ఐఏఎస్ గారు అంటే మరి చాలా గొప్ప తెలివివంతమైనటువంటి వ్యక్తులు అయి ఉంటారు. థ్యాంక్స్ మీరు ఇలాంటి విషయాల మీద స్పందించి ప్రజలకి ఉపయోగపడుతున్నందుకు. సో ఈయన ఏం చెప్తున్నారో చూద్దాం. ఈయన ఏం చెప్తున్నారంటే, ప్రశ్నించే గొంతుల అణచివేత ప్రజాస్వామ్యానికి చేటు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇలాంటి విద్యావేత్త రాజకీయ విశ్లేషకులను బెదిరించడం, కేసులు పెట్టడం పాలకుల అహంకారానికి నిదర్శనం. ప్రశ్నలను విమర్శలను భరించలేకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాకేం చూసాము, హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాటలు. ప్రశ్నించే గొంతు ప్రజాస్వామ్యానికి చేటు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగానికి ఏదో అన్యాయం జరిగిపోయింది అన్న స్థాయిలో మాట్లాడుతున్నారు. నిజంగా జరిగిందా లేదా కూడా మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, ఈయన కూడా ప్రొఫెసర్ అంట. నమస్కారం సార్ ప్రొఫెసర్ గారు. ప్రొఫెసర్ చక్రపాణి ఘంట. ప్రజాస్వామ్యం గురించి పదే పదే వల్లెవేసే పార్టీలకు పూర్తిగా సోయి లేకుండా పోతుంది. పొగడ్తలకు అలవాటు అయిపోయి చిన్నపాటి విమర్శను, మేధావులను చేసే విశ్లేషణ కూడా భరించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. సార్ నాకు అర్థం కాదు, ఇక్కడ చిన్నపాటి విమర్శ ఇది. ఒకసారి ఆలోచిద్దాం. చిన్నపాటి విమర్శ జరిగింది. ఇది జరిగింది చిన్నపాటి విమర్శ కాదు. ఓకేనా? విమర్శ కాదనే దాని గురించి మనం కొద్దిసేపులో వద్దాము. నేను మీకు విమర్శ అంటే ఎలా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీ అందరికీ తెలిసి కూడా మరి ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజనంలో పిల్లలకి సరిగా ఆహారం అందట్లేదు అనుకుందాం. ఓకేనా? దాని గురించి ఒక రాజకీయ విశ్లేషకుడు మాట్లాడితే అది విమర్శ. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని సరిగా చేయట్లేదని చెప్తే అది విమర్శ. ఇయ్యాల్సిన రోడ్లు సరిగా ఇవ్వకపోతే దాని గురించి మాట్లాడితే అది విమర్శ. ఉపాధ్యాయులకి జీతాలు సరిగా పడకపోతే దాని గురించి మాట్లాడితే అది విమర్శ. పెట్టుబడులు సరిగా రానీయకుండా చేస్తూ ఉంటే కనుక దాని గురించి మాట్లాడితే అది విమర్శ. అవి విమర్శలు. అవి ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని చెప్పి మీరు చెప్తే విమర్శలు. అటువంటప్పుడు మీ మీద కనుక నిజంగానే ఇలాంటివి జరిగితే మీరు ఇందా చెప్పిన అన్నీ కరెక్టే. ఒక పాత్రికేయుడి స్వేచ్ఛ, లేదంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పట్టు, ఇవన్నీ కూడా కరెక్ట్. ఎందుకంటే ప్రజాస్వామ్యం పనిచేయాలంటే ప్రభుత్వ పనితీరు బాగుందా లేదా ఎవరొకరు చెప్తూ ఉండాలా. ముఖ్యంగా తటస్థంగా ఉన్నటువంటి విశ్లేషకులు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రాజకీయ నాయకులు వాళ్ళ పనితీరును మెరుగుపరుచుకొని ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇక్కడ జరిగింది అది కాదు కదా. ఇక్కడ ఆయన ప్రజలకు సంబంధించిన ఏం చెప్పలా. ఆయన ఏం చెప్తున్నాడు, ఒక 2 రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక రాజకీయ పార్టీ నాయకులు, అది కూడా పైన ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు ఢిల్లీ పోయి ఇంకొక రాజకీయ పార్టీ యొక్క నాయకులతోటి ఆ 3వ రాజకీయ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయమని చెప్పారని చెప్తున్నాడు. ఇది విమర్శ ఎట్లా అవుతుంది? మీరు ఒకసారి ఆలోచించి చూడండి. పోనీ దానికి ఏదైనా ఆధారం ఉందా అని అంటే నాకు సోర్సెస్ చెప్పా అని అంటున్నాడు. మరి సోర్సెస్ ఏంటో చెప్పండి అంటే సోర్సెస్ని ప్రొటెక్ట్ చేయాలి కదా అని చెప్పి దీనికి మళ్ళీ వంతపాడే భజన బృందం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రజాస్వామ్యంలో నిజంగానే మీరంటూ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది చాలా చాలా ముఖ్యం. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నాకు నచ్చింది నేను రాస్తాను, అందరూ సైలెంట్గా ఉండాలి, ఎవరు దాన్ని క్వశ్చన్ చేయకూడదు అని అంటే కుదరదు. మీకు అందరికీ తెలిసే ఉండదు, చిన్నప్పటి నుంచి వినే ఉంటారు ఈ స్టోరీ. మనకి స్వతంత్రం రాగానే నాకు స్వతంత్రం వచ్చింది రో అని చెప్పి ఒకటి జెండా కర్ర తీసుకొని పరిగెత్తాడు. ఆ జెండా కర్ర ఆయన సంతలో ఉన్నప్పుడు 2-3 పొడుచుకుంది. వాళ్ళందరూ కోర్టుకు వెళ్తే తేరా చెప్పిందంటే స్వతంత్రం వచ్చింది కదా అని చెప్పి కర్ర తీసుకొని పోయానండి అని అంటే, నీ కర్ర తీసుకుని వెళ్ళి వాళ్ళని కొట్టడానికి నీకు రాలేదు నాన్న స్వతంత్రం వచ్చినా కూడా లిమిట్స్ ఉంటాయి, నువ్వు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పి. వాక్ స్వేచ్ఛకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే
ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు. పోనీ మాట్లాడినప్పుడు నాకు మాట్లాడే హక్కు ఉన్నా కూడా ఇందాక ఆయన అన్నారు కదా, నేను మీ అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా మీ హక్కును గౌరవిస్తాను. కరెక్ట్ సార్, మంచి మాట చెప్పారు. ఆ హక్కును గౌరవిస్తున్నారు కదా అని చెప్పి నేను ఏదంటే అది మాట్లాడనుకోండి, మిమ్మల్ని మీ గురించి ఏదైనా చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు గనక నష్టం జరిగితే మీరు కోర్టుకెళ్ళే హక్కు మీకు ఉంది. అది రాజ్యాంగబద్ధమే. మీరు కోర్టుకెళ్ళినాక నేను మాట్లాడింది తప్ప ఒప్ప, నాకు ఆధారాలు ఉన్నాయా లేవా అని చెప్పి మన న్యాయ వ్యవస్థ నాకు శిక్ష వేయాలో లేదంటే నేను చెప్పింది అనేది నా హక్కులు వాడుకున్నాను అనేది చూసి నన్ను వదిలేస్తారు. ఇకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు భయంకరమైనటువంటి డబ్బున్న ఆయనకి నెలకి 10 లక్షల పైన చట్టబద్ధంగానే వస్తుంది, ఆయన ఇలాంటి మాటలు ఎందుకు చేస్తాడు, ఆయనకి ఏమైనా అవసరం ఏమైనా ఉందా అని చెప్పి ఇందాక ఒక వీడియో చూసాను తులసి చందు గారిది. అది మరి అలా ఆయన నిజంగానే అంత ధనవంతుడైనప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళిపోయి నిరూపించుకుంటాడు, ప్రాబ్లం ఏముంది? మీరే చెప్తున్నారు కదా, ఆయన 2 సార్లు ఎమ్మెల్సీ, ఆయనకు అందరు రాజకీయ నాయకులు తెలుసు, ఆయన వస్తానంటే ఏ పార్టీ వాళ్ళు ఆయన తీసుకుంటారని కూడా అవి చెప్తుంది అందులో. సరే నిజమే, ఒప్పుకుంటాను. మరి అలాంటప్పుడు ఇలాంటి చిన్న కేసే కదా, ఆయన సోర్సెస్ ఉంటే ఆయన కరెక్ట్గా మాట్లాడానంటే ఆయన కోర్టుకి వెళ్ళి సాల్వ్ చేసుకుంటాడు, డెడ్ ఈజీ. మీరెందుకని దీన్ని ప్రజాస్వామ్యం మొత్తం అయిపోతుందని చెప్పి పెద్ద పెద్ద రచ్చ చేస్తున్నారు. ఇంకొక ట్వీట్ చూశాను, ఆయన ఏమో అసలు మా తెలంగాణ వాడి మీద అసలు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఎక్కడ వచ్చింది? తెలంగాణలో ఎవరు తప్పు చేయరా? ఆంధ్రాలో ఎవరు తప్పు చేయరా? ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ చెడ్డోళ్ళు ఉంటారు, అన్ని ప్రాంతాల్లోనూ చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒకతను తప్పు చేసడంగానే మా అమెరికన్స్నే అంటారా, మా అమెరికా వాడు తప్పు. నో, అమెరికా వాడు కూడా తప్పు చేస్తాడు, జర్మనీ వాడు కూడా తప్పు చేస్తాడు, తప్పు ఎవడేం చేస్తాడు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఆయన ఒక ఆయన తప్పు చేసినంత మాత్రాన దాని మీద ఒకవేళ కేసు పెట్టిన వాళ్ళు పొరపాటున ఆంధ్ర వాళ్ళు అయిపోతే ఇది తెలంగాణ వాళ్ళ మీద ఆంధ్ర వాళ్ళు చూపిస్తున్న జులుం అవుతుందా? మీకు ఎట్లా కనిపిస్తున్నారు? తెలంగాణ ప్రజానికం అంత అమాయకులు కాదు. దేశంలోనే అత్యంత చైతన్యం కలిగినటువంటి వాళ్ళలో ముందు వరుసలో ఉంటారు తెలంగాణ వాళ్ళు. సో మీరు ఇప్పుడు దీనికి తెలంగాణకి లింక్ పెడదాలని చూసినా తెలంగాణ ప్రజానికం అది నమ్మదు. ఎందుకంటే గతంలో నాగేశ్వరరావు గారు ఇంకా పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పారో కూడా అందరికీ తెలుసు, అవన్నీ కూడా గమనిస్తున్నారు. సో దీన్ని తెలంగాణకి లింక్ పెట్టమాకండి, దీనికి కులానికి లింక్ పెట్టమాకండి. ఇంకొక ఆయన ఎవరు పోస్ట్ పెట్టారు, అది కూడా చూసారు, దాని గురించి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. పాయింట్ ఈజ్ వెరీ సింపుల్ సార్. ఎస్, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో అందరికీ, కానీ నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నేను సంబంధం లేని విషయాల్ని లింక్ చేసేసి వేరే వాళ్ళకి నష్టం జరిగేలాగా మాట్లాడితే కోర్టుకు వెళ్ళే హక్కు వాడికి కూడా ఉంది. ఇది నా హక్కు వాడి హక్కుకు మధ్యలో జరుగుతున్న పోరాటం అనమాట. అర్థమైందా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అని అంటే వాళ్ళ కోర్టుకు వెళ్ళే హక్కు వాళ్ళకి ఉంది. కోర్టులు చూసి నిజమా కాదా అని చెప్పి తెలుస్తాయి. వెరీ సింపుల్. సో నాగేశ్వరరావు గారు మీరు గొప్ప వ్యక్తి, ఒక ప్రొఫెసర్గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు, భయంకరమైన డబ్బులు కూడా ఉన్నాయన్నారు కాబట్టి సో మీరైతే ఈ విషయంలో అందరికీ చెప్తారేమో, అయ్యా దీనికి ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు, దీనికి భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధం లేదు, నేను అన్నాను అన్నదాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే మన దేశంలో న్యాయం కూడా హక్కుల్లో భాగంగానే మనం ఇచ్చాము, ఓకేనా? ఒకరికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళే హక్కు అయితే వాళ్ళకు ఉంది. కోర్టు వాళ్ళకి నేను అన్యాయం చేశానా లేదా అనేది చూసి, లేదా నేను కరెక్ట్గానే ఉన్నానా లేదా అనేది చూసి నన్ను వదిలేస్తుంది. మీరు ఎందుకు వరి అవుతున్నారో అని మీరు అడగాల. ఇప్పుడు దీనికి ఒక ఆయన ఎవరైనా వచ్చి వేరే ప్రాంతానికి లింక్ పెట్టినప్పుడు మీరు చెప్పాలి, అరే దీనికి ప్రాంతానికి లింక్ పెట్టమాకండి, నేను ఒక గొప్ప మేధావిగా చెప్తున్నాను, మీరు ఇంత సంకుచితంగా ఆలోచించమాకండి అని చెప్పి మీరు చెప్పాలి. ఇంకొక ఆయన అంటాడు, లేదు మన నాగేశ్వరరావు గారు డబ్బులు దానికోసం చేస్తాను, డబ్బుల కోసం చేస్తున్నాను ఎవరన్నారు? అక్కడ అమిత్ షా గారు బీజేపీ పార్టీకి సంబంధం లేని సిద్ధాంతాలు ఉన్నటువంటి వేరే పార్టీ నాయకుడిని అమిత్ షా గారు సపోర్ట్ చేసినట్టుగా వీళ్ళు చెప్పినటువంటి నెరేటివ్ ఉంది. ఆయన ఎందుకు చేస్తారు? ఇదంతా ఎంత తప్పు అపవాదు ఇది అమిత్ షా గారికి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ దాకా పోయి బెటాలియన్ మొత్తాన్ని వేసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి హోంమంత్రి గారిని అడిగారని చెప్తున్నారు. ఇది ఆయన మీద కూడా ఇది అపవాదే కదా. అంటే జనాలు ఏమనుకుంటారు, అయ్యా నిన్ను ఎమ్మెల్యేని చేసి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు, మీరు ప్రజా సమస్యలు తీరుస్తారని కదా, మీరు వెళ్ళిపోయి వేరే ఆయన గురించి ఆయన జైల్లో పెట్టాల గురించి మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు కదా. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అపవాదం వేసినట్టే కదా. నేను ఊరికనే చెప్పాను వేరే దానికి రెస్పాండ్ అవుతున్నానంటే ఊరికనే చేయడం నేను కూడా ఇప్పుడు ఇదంటే అంటే కుదురుతుందా? మిమ్మల్ని ఖచ్చితంగా మీరు నా మీద కేసేస్తారు. అందుకని నేను అట్లాంటి మాటలు మాట్లాడాను నాగేశ్వరరావు గారు. ఎందుకు? నాకు బాధ్యత ఉంది కాబట్టి. ఏమీ లేని నాకే బాధ్యత ఉంటే మీరు 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు, భయంకరమైన డబ్బులు సంపాదిస్తున్నారని తులసి చంద్ర గారు చెప్తున్నారు, భయంకరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉందని అంటున్నారు. మరి మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, మీడియా ఛానల్ నడిపించిన వాళ్ళు, మీడియా ఛానల్లో రోజు ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ గారు ఒకరిని అరెస్ట్ చేయించడం కోసం ఢిల్లీ దాకా పోయారనంటే అది ఖచ్చితంగా ఆయన పరువు నష్టమా కాదా? మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఆయన అంటే మంచోడు, వాళ్ళ అన్నయ్యలాగా సాధు జంతువు అయ్యి వల్ల వదిలేస్తాడేమో, కానీ బట్ మీరు అన్నదైతే తప్పే కదా. ఒకవేళ తప్పు కాదనుకోండి,
నాకు తెలియదు తప్పు ఒప్పు, ఓకేనా? మీరు అన్నది నిజంగానే తప్పు కాదనుకోండి, కేసులు కోర్టుకి వెళ్ళిపోతారు, ప్రూవ్ చేసేసుకుంటారు. నేను అన్నది తప్పేం కాదయ్యా, ఇదిగో నా సోర్స్ అని చెప్తారు. సోర్స్కి ప్రొటెక్షన్ అంటావా? మన జడ్జిలు ఏమి మరి అంత తక్కువ తెలియలేని వాళ్ళు ఏం కాదు. ఒకవేళ మీరు చెప్పడం వల్ల కనుక సోర్సెస్కి ఏదైనా అన్యాయం జరిగే పని అయితే సోర్సెస్ని విట్నెస్ ప్రొటెక్షన్ దానిలోనో లేదంటే ఏదో ఒక విధంగా సోర్సెస్ పేర్లు బయటికి రాకుండా జడ్జి రూమ్లోకి పిలిపించుకొని అయినా జడ్జి గారు అయినా సరే ఆయన దగ్గర విని నిజంగానే జరిగిందా లేదనేది ఆయన చూసుకొని ఆయనకి మీకు శిక్ష పడకుండా వదిలేస్తారు. డబ్బులు అయితే మీకు ఉన్నాయని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కదా. సో నాగేశ్వరరావు గారు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది సార్. సో నేను మీకు చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని వాడుకొని మీ మీద గన్నులు పెట్టి షూట్ చేస్తున్నారు కొంతమంది. ప్రజాస్వామ్యానికి ఏదో అయిపోయింది, న్యాయ వ్యవస్థకి లేదని. దీనివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది సార్. మొన్న కూడా చూశారు, నార్వేలో ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ లేదని చెప్పి చెప్తున్నారు. అలాంటి వాళ్ళందరూ ఈ ఫేక్ లిటరేచర్ అంటే ఫేక్ ఆర్టికల్స్ అవన్నీ చూపించుకొని ఇండియాలో జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి చూపించి మన దేశం యొక్క ప్రెస్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో సూడాన్ కిందో పాకిస్తాన్ కిందో పెడుతున్నారు. అలాంటి జరగకుండా మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించి, అయ్యా దీనికి ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు, నేను చెప్పాను, నేను చెప్పింది నిజమే అని మీరు అనుకుంటే కనుక మీరు కోర్టుకి వెళ్ళి తెలుసుకుంటారు. నిజం కాదనుకోండి, మీరు ఎవరైతే బాధ్యులు అనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడుకొని దాన్ని సెటిల్ చేసేసుకుంటారు, ఓకేనా? సో దీనికి ప్రజాస్వామ్యానికి ఏం లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేం లేదు. మీకు తెలుసు, మీరు జర్నలిజంలో ప్రొఫెసర్ అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, మీరు జర్నలిజంలో ప్రొఫెసర్ కాబట్టి మీరు చెప్పండి భావి జర్నలిస్టులకి, అయ్యా మనం జర్నలిస్టులు అయినంత మాత్రం మనం ఏది పడితే చెప్పడానికి లేదు. మనం కనుక ఏదన్నా ఒకటి ఇట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు దాని మీద అవతల వాళ్ళు కనుక ఎవరైతే నష్టం జరిగిద్దో వాళ్ళు కనుక వాళ్ళకి నష్టం జరిగిందని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళే హక్కు అయితే వాళ్ళకు ఉంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత మనం నిజానిజాలు తెలిసిన తర్వాత మనకి ఏ శిక్ష పడకుండా ఉండొచ్చు అని మీరు చెప్పాలి. మీరు చెప్తారని నాకు నమ్మకం ఉంది. అది మరి నాగేశ్వరరావు గారు. ఓకే మరి, నమస్తే సార్.